Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు లేకపోతే సంక్రాంతి టైంలో ఎవరైతే ఒక కొడుకును కలిగి ఉంటారో ఆ తల్లు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇద్దరు సంతానం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానం అడిగి డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో గాజులు వేయించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తూ ఉంది. నిజమేనా? ఈ ప్రచారం నేను కూడా చాలా చోట్ల నుంచి విన్నానమ్మా. ఎంతోమంది భక్తులు కాల్ చేసేసి ఇలా చెప్తున్నారు, ఇలా ప్రచారం జరుగుతుంది. ఒక కొడుకున్నటువంటి తల్లులు వెళ్ళి ఇద్దరు లేదా అంతకు మించి కొడుకులు ఉన్నటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి ఏదైనా కానీ డబ్బు ఉచితంగానైనా కానీ వాళ్ళని అభ్యర్థించి బ్రతిమలాడి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ వచ్చిన డబ్బులతో గాజులు కొనుక్కొని వేసుకుని సంక్రాంతి నాడు వేసుకోవాలి. అది కూడా రంగురంగుల ఇటువంటి ఒకే రంగు ఉండకూడదు, అనేక రంగులు ఉన్నటువంటి గాజులు కొనుక్కొని వేసుకోవాలని చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదా, దీన్ని నిజంగా పాటించాలా అని అంటారు. ఏంది దీంట్లో అంతర్యార్థం ఏంటంటే ఉత్తగా చెప్తే వేసుకోరని చెప్పి ఒక కొడుకున్నటువంటి తల్లిదండ్రులకి ఆ కొడుకుకి కీడు జరుగుతుంది అని వేయించుకోవచ్చు అంటే పర్వాలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకుంటారు, లేకపోతే లేదు. కాకపోతే అలా వేయించుకోకపోతే మీకు చాలా పెద్ద కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి అని భయపెట్టేసరికి భయంతో పరుగులు పెడుతున్నారు జనం. ఇది ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానాంధకారంలో మన హిందువుల్ని ఇంకా నెట్టివేయడం లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఏది చెప్పినా ప్రతి పుట్టలోనైనా చెట్టులోనైనా ఆఖరికి ఆకాశంలో కూడా దైవాన్ని చూసేటువంటి మనస్తత్వం ఆ ధర్మాన్ని కలిగినటువంటిది. కాబట్టి ఎక్కడైనా ప్రతి వస్తువులో మీలో దైవాన్ని నేను చూడగలుగుతాను, నాలో మిమ్మల్ని దైవాన్ని చూడగలుగుతారు. అందుకనే మీకు గమనించుకున్నట్లయితే ఈ పంచభూతలింగాలైనటువంటి దాంట్లో చిదంబరంలో ఏమీ ఉండదు, శివలింగం ఉండదు, ఏమీ ఉండదు, కేవలం రహస్యం అంతే. చిదంబర రహస్యం అంటే అదే, ఏమీ ఉండదు. మిగతా అన్ని శివాలయాల్లో శివలింగం అన్నా ఉంటుంది, నందీశ్వరుడు ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ చిదంబరంలో ఏది ఉండదు. అంటే ఆకాశతత్వం, శూన్యతత్వాన్ని అనగా శూన్యాన్ని కూడా ఆరాధించే మనస్తత్వం కలిగినటువంటి మన హిందువులకి ఇది ఏమైపోయిందనంటే ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా అయిపోవడం. ఒక రకంగా చెప్పాలంటే మీకు గమనించుకున్నట్లయితే మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒకడే కొడుకు. అంటే మీకే కాదు, ఇప్పుడున్నటువంటి సమాజంలో దాదాపు 100 మంది తల్లులలో 90 మంది తల్లులకి ఒకడే అబ్బాయి ఉంటాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి అబ్బాయిలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్ళు ఒక పిల్లవాడు ఉన్న తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఇది చెబితే దీన్ని అందరూ ఆచరిస్తారు అనేటువంటి అపప్రథ ప్రచారం బాగా సాగిపోయింది. నేను కూడా సోషల్ మీడియాలో అది చూసినప్పుడు యూట్యూబ్ లో అవునా చేయాలా అంతే కదమ్మా అనుకున్నాను. కొడుకుకి కీడు జరుగుతుంది అని అంటే ఎవరైనా కానీ భయపడతారు కదమ్మా. అయితే ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఇది ఏదో ఒక ఊళ్ళో అందరూ గాజులు అమ్ముకునేటువంటి వాళ్ళ దగ్గర గాజులు కొనుక్కోవాలి, ఒకే రకమైన గాజులు కాకుండా అన్ని రంగుల గాజులు ఉన్నవి కొన్ని స్టాక్ ఉండిపోతాయి కదా వాళ్ళ దగ్గర, అవి సేల్ కావడం కోసం ఏదో నాకు తెలిసి ఒక ఊళ్ళో ప్రచారం మొదలైంది. గాజులు అమ్మే వాళ్ళు పెట్టిన ఇది ప్రచారం అనుకోవచ్చా? అంటే వాస్తవంగా పుకారే, ఇది ఒక రకంగా చెప్పాలంటే పుకారే. ఎందుకనంటే ధనత్రయోదశి ఉంది, అక్షయ తృతీయ ఉంది, ఆ రోజున బంగారం కొనుక్కోమని అన్నారా? దానం చేయమన్నారు, లేకపోతే ఆ ఈశ్వర ఆరాధన చేసుకోమన్నారు, లక్ష్మీ ఆరాధన చేసుకోమన్నారు. బంగారం తెచ్చి కొనుక్కొని పెట్టుకుంటే 10 బంగారం మన ఇంట్లో చేరుతుందనేది ఎక్కడ ఉంది? బంగారు షాపు వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రచారమే అది. ఎంత మాలాంటి వాళ్ళు పండితులు ఎంతమంది మొత్తుకున్నా
అక్షయ తృతీయ వచ్చింది అని అంటే మాత్రం బంగారం కొనేస్తున్నారు. యాక్చువల్గా ఆ రోజు బంగారం దానం ఇవ్వాలి. దానం ఇవ్వాలి, అది వాస్తవం, శాస్త్ర ప్రకారం చెప్పబడినట్టుంది. దానం ఇవ్వాలంటే కొనుక్కోవాలి కదా, అందుకని కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు దానం ఇవ్వకుండా. అంటే ఏంటి, ఇవన్నీ కూడా అసత్య ప్రచారాల్లో భాగాలు. ఇంకా చెప్పాలి అని అంటే నా చిన్నతనం రోజులు కొన్ని గుర్తుకొస్తున్నాయమ్మా. నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో, అప్పటికి ఇంకా సోషల్ మీడియాలు లేవు, ఫేస్బుక్లు లేవు, యూట్యూబ్ లేవు, ట్విట్టర్ లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, అసలు టీవీ ఛానల్సే అంతగా లేవు. ఏం ప్రచారం జరిగింది, కరపత్రాలు ఇచ్చేవాళ్ళు. ఒక ఆయనకి డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంటే పాము పుట్టలోంచి పాము వచ్చింది, నువ్వు ఈ విధంగా మంగళవారం రోజు ఇన్ని పూజలు చెయ్యి, దీనికి 21 మందికి పంచు, ఇది చేయకపోతే. ఇప్పుడు మనకి వాట్సాప్ వచ్చిన కొత్తల్లో కూడా ఆ టైంలో కూడా మనం చూసాం, ఒక పెద్ద మెసేజ్ ఏదో వస్తుంది, అది చదివి దీన్ని ఇంతమందికి ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే నీకు ఏదో జరిగిపోతుంది. ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే ఇది చేసే లోపలనే నీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ అసత్య ప్రచారాలమ్మా. ఎక్కడా కూడా మన ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా కీడుని సూచించేటువంటి పండుగలు లేవు. కాకపోతే సంక్రాంతికి ఒక నానుడి ఉంది, కీడు పండుగ అని ఉంది. ఎందుకు కీడు పండుగ, కీడు దినాలు అని కూడా అంటారు. కీడు దినాలు అని కూడా అంటారు. ఎందుకు అనంటే డిసెంబర్ మాసం నుంచి సంక్రాంతి వరకు కూడా మన వాళ్ళు వివాహాది శుభకార్యాలు చేయరు. వివాహాది శుభకార్యాలు చేయనప్పుడు ఏమవుతుంది, ఎటువంటి పూజలు లేవు కాబట్టి అది కీడుగా భావిస్తారు. ఇంకొకటి ఏంటి, ప్రధానంగా ఇందులో వచ్చేటువంటిది ఏంటంటే మనది వ్యవసాయక ఆధారితమైనటువంటి దేశం కాబట్టి పంటలన్నీ చేతికి వచ్చేటువంటి వేళ మనకు పంటలు పూర్తిగా చేతికి వచ్చిన తర్వాత డబ్బు కళకళలాడుతుంది, సిరి కళకళలాడుతుంది. కాబట్టి ఆ సిరి కళకళలాడే సమయంలోనే మనకు వచ్చిన డబ్బంతా ఖర్చులు పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది, మన భవిష్యత్తులో ఏం చేయాలనే ఆలోచన మనకు ఉండదు. అందుకని డిసెంబర్ మాసం మధ్య భాగం నుంచి, అంటే డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా ఎటువంటి శుభకార్యాలు సరిగ్గా ఉండవు. అందున ముఖ్యంగా చెప్పాలంటే పుష్యమాసం వస్తుంది, పుష్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు. జనవరి పండుగ, సంక్రాంతి పండుగ సహజంగా పుష్యమాసంలో వస్తుంది కాబట్టి పుష్యమాసంలో కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి ఉండవు. పుష్యమాసాన్ని శూన్యమాసంగా చెబుతారు. భాద్రపద మాసంలో ఎలాగో ముహూర్తాలు ఉండవు, మూఢాల్లో ముహూర్తాలు ఉండవు, అట్లాగే పుష్యమాసం కూడా శూన్యమాసము. కాబట్టి ఈ భోగి పండుగ రోజున ఏం చేస్తాము అంటే గతంలో జరిగినటువంటి అశుభ సంఘటనలన్నీ కూడా మనకు దరిచేరకుండా, గతం తాలూకు ఇబ్బంది కలిగించేటువంటి, నష్టం కలిగించేటువంటి వస్తువులైనా, వస్త్రములైనా, అలాగే పాత వస్తువులైనా కానీ అవన్నీ కూడా మంటల్లో వేసేసి ఇది పూర్తిగా కీడు తొలగిపోయింది, ఇక రేపటి నుంచి కొత్తగా నేను జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అనే ఉద్దేశంతో జరుపుకునే పండుగ. కీడు పోయి శుభం జరుగుతుంది కాబట్టి దీన్ని కీడు పండుగగా చెప్పుకుంటున్నారు. ఈ కీడు అనేటువంటి దాన్ని ఒక పిల్లవాడు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇచ్చేసేసి చెప్పి దాన్ని ఆపాదింపజేసి చేస్తున్నారు. మనం లాస్ట్ ఇయర్ చూస్తే కొబ్బరికాయలు కొట్టాలి అన్నారు, ఈ సంవత్సరం ఏమో గాజులు వేసుకోవాలి అంటున్నారు. అంటే సంవత్సరానికి ఒక పుకార్ను పుట్టించి, సో కొంతమంది మీలాంటి వాళ్ళు చెబుతున్నారు పెద్దలు, ఇది హిందూ ధర్మాన్ని అవమానించడానికి చాలా మంది పన్నిన కుట్ర కింద. ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటేనమ్మా, సంక్రాంతి పండగకి అల్లుళ్ళని ఇంటికి పిలిపించుకునే అలవాటు. ఈసారి కొత్తగా ఏం పెట్టారు అని అంటే అల్లుళ్ళకందరికీ కొత్త బట్టలు పెట్టాలి, తులం బంగారం కూడా పెట్టాలి అని. మామగారు అత్తగారు కలిసి తులం బంగారం పెట్టాలి, ఇది కూడా పుకారు వచ్చేసేసింది. దీనికి కూడా నిజమా కాదా అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇటువంటివన్నీ కూడా మీరు నమ్మకండి. ఇది అసత్యము, ప్రచారము మాత్రమే, ఎవరికో లాభం చేకూర్చడానికి పెట్టినటువంటిది. కాకపోతే చాలామంది మన హిందువులు ఏంటంటేనమ్మా చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. సరే నష్టమేమీ లేదు కదా, పెట్టుకుంటే నష్టమేమీ లేదు కదా అని చెప్పి పెట్టుకుంటున్నారు. అయితే శాస్త్రంలో కూడా ఏం చెప్పబడిందంటే సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో పాతవి అనేటువంటిది తీసి కొత్తవి వేసుకునే ఆచారంలో భాగంగా ముత్తైదులైనటువంటి స్త్రీలందరూ కూడా గాజులు మార్చుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది. గాజులు పెట్టుకోవాలి. రకరకాల రంగులైనటువంటి గాజులు పెట్టుకుంటే ఏమవుతుంది, మనిషికి ఆహ్లాదం వస్తుంది. మీకు చెప్పాలంటే మనిషికి ఆహ్లాదం, ఒకే రంగు గాజులు అంటే ఆహ్లాదం రాకపోవచ్చని రంగురంగులైనటువంటి ఉన్నాయనుకోండి, రంగురంగుల చిలకల్ని చూసినా, పక్షులను చూసినా,
కంటికి ఆనందంగా ఉంటుంది కదా. అవును. అలాగే రంగు కంటికి ఇంపైనటువంటి రంగులు కలిగినటువంటి గాజులు చెరి 3 చొప్పున మీరు మార్చుకోమని అక్కడ మనకు సంక్రాంతి పండుగ రోజున చెప్పింది. కానీ ఒకే కొడుకు ఉన్నటువంటి తల్లి వెళ్ళి 2 కొడుకులు లేదా 3 కొడుకులు ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులని బ్రతిమిలాడి ఎంత ఇచ్చినా తీసుకొని తరువాత ఆ డబ్బులతో గాజులు కొనుక్కుంటే కీడు జరగదు అనేటువంటిది. అంటే పోయినసారి కూడా ఎవరోనమ్మా పలానా పండుగ వస్తుంది, పలానా రోజు ఉంది, 108 మంది ముత్తైదులకి 108 చీరలు పంచాలి, రవికలు పంచాలి, అవును. అలాగే ఎప్పుడు గాజులు ఏదో పంచాలి ఒక పుకార్ ఇలా అని వస్తూనే పుకారు ఉంటుంది. వస్తుంది. బట్ ఇటువంటి పుకారాలు ఆ చెప్పిన మహానుభావుడే చివరికి ఏమైందంటే మీరు ఇది అసత్య ప్రచారం, ఇది పెద్దగా ఇబ్బందికరంగా మారుతుంది, హిందూ ధర్మంలో లేదు అని అంటే చివరికి 3కైనా పెట్టండి అని చెప్పాడు. అంటే 108 సంఖ్య నుంచి 3కి ఎలా దిగజారిపోయింది? ఓకే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కీడు పండుగ మనం భోగి పండుగ రోజున సకలమైనటువంటి పాత వస్తువులే కాదమ్మా, పాత ఆలోచనలు, కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే గతం తాలూకు ఉన్నటువంటి చెడు అంతా కూడాను అగ్నిలో దహనం చేసినట్టుగా మన శరీరంలో మనం దహనం చేసేసేసి కొత్త రకమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాను అని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా సంక్రాంతి సందర్భంగా మనం నియమాల్ని పెట్టుకొని కనుక అలా ఉండాలి తప్ప ఎక్కడా చెప్పబడలేదు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, అందులో మహిళామణులకి ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో 100కి 90 మంది ఒకే కొడుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. 2-3 కొడుకుల్ని 2-3 అమ్మాయిల పైన ఎవరు కంటున్నారు? పూర్వకాలంలోగా 10 మంది సంతానాన్ని కనే అవకాశం ఇప్పుడు లేదు కదా. ఒక కొడుకు ఒక బిడ్డ అంతే. కాబట్టి సమాజంలో వీళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తే మనకు వ్యాపారం బాగా ఉంటుందనేటువంటి ఉద్దేశమో, లేకపోతే హిందువులని పిచ్చి వాళ్ళని చేయడానికి ఇది ఒక పన్నిన కుట్రలో భాగమే తప్ప ఇంకా వేరే ఎక్కడ లేదు. కాకపోతే శాస్త్రములో కొత్త గాజులు పెట్టుకోమని మనకు చెప్పబడింది. గౌరీ అమ్మవారికి పూజ చేయండి. గౌరీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ సంబంధించినటువంటి శుక్రహోరలో కానీ గురుహోరలో కానీ సంక్రాంతి పండుగ రోజు వస్తుంది. సంక్రాంతి పండుగ రోజున గురుహోరలో కానీ శుక్రహోరలో కానీ చంద్రహోరలో కానీ గౌరీ అమ్మవారి పార్వతీదేవి దేవాలయానికి చేరుకొని ఆ పార్వతీ అమ్మవారికి ముడుపుగా పసుపు కుంకుమ గాజులని సమర్పించి ఆ సమర్పించినటువంటి గాజులతో పాటుగా మీరు వేసుకోవడానికి కూడా ఉండేటువంటి గాజులను కూడా పెట్టుకొని ఆ అమ్మవారికి ఆ దేవాలయంలో కుంకుమార్చన జరిపించి అమ్మవారి దేవాలయంలోనే కనుక మీరు గాజులు మార్చుకుంటే ఆ పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి ఎంత మాంగళ్య బంధము ఎంత గొప్పదో మీకు కూడా అంతే మాంగళ్య బంధము గొప్పగా అయ్యి ఆ అమ్మవారి అనుగ్రహం చేత పరమేశ్వరుడంతటి ఆయుష్ని మీకు అమ్మవారు ప్రసాదిస్తుందనేటువంటి భావనతో మీరు ఆ విధంగా దేవాలయంలో మార్చుకోండి తప్ప ఎక్కడా కూడా ఇటువంటిది లేదు. నమ్మకండి అని చెప్పవచ్చు. గురుగారు, ఇటువంటి పుకార్లకు లేకపోతే అసత్య ప్రచారాలకు చక్కటి సమాధానం చెప్పారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.